నిజంగా సంబంధం ఉన్నవాడి సైకాలజీ, నిజంగా సంబంధం ఉన్నవాడు ప్రవర్తించే ప్రవర్తన వేరు, సంబంధం లేకుండా సంబంధం ఉంది అన్నట్లుగా ఫేక్ సంబంధం ఉన్నవాడి ప్రవర్తన వేరు ఉంటుంది. ఫేక్ సంబంధము అంటే నిజంగా నేను రక్షింపడాను అనుకుంటాడు, కానీ దేవునితో సంబంధం ఉండదు, దేవునితో ఆ మాటలు ఉండదు, ప్రతిరోజు యేసును చూడాలి అన్న ఆశ ఉండదు, ప్రతిరోజు యేసు వాక్యం వినాలి అన్న ఆశ ఉండదు, ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి అన్న ఆశ ఉండదు, ప్రతిరోజు ఆయన వెంబడించాలన్న ఆశ ఉండదు. ఆ సంబంధం లేని వాడికి సంబంధం ఉన్నవాడికి తేడా ఇది. సంబంధం ఉన్నవాడు సమస్య వచ్చినప్పుడు నా వెనక ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు అంటాడు. సంబంధం లేనాడు ఏం చేస్తాడు అంటే ముడుచుకుని పరిగెత్తుకుంటా పోయి మధ్యవర్తి కోసం ఎత్తుక్కుంటాడు. ఆ పాస్టరు, ఈ పాస్టరు, ఆయన నూనె పూసేట ఆయన, ఈయన తన్నేట ఆయన, అందరి దగ్గరికి పరిగెత్తాడు. ఎందుకంటే నమ్మకము దేవుని మీద కాదు, మధ్యవర్తి మీద ఉంది. నమ్మకం ఎవరి మీద లేదు, దేవుని మీద కాదు, ఎవరి దగ్గర ఉంది, మధ్యవర్తి మీద ఉంది. అది సమస్య. రక్షింపబడిన వాడు యేసుతో సంబంధంలో ఉంటాడు. రక్షింపబడిన వాడు, పిలువబడిన వాడు ప్రతి దినము పరిశుద్ధతలో ఎదుగుతాడు, ప్రతి దినము పరిపక్వతకు వెళ్తాడు, ప్రతి దినము యేసు స్వరూపంలోకి మార్చబడుతూ ఉంటాడు. దీన్ని ఏమంటారంటే రూపాంతరము చెందుట అంటారు. దేవుని వాక్యంలో చక్కగా రాశారు, మెటమార్ఫసిస్ అని పిలుస్తారు దీన్ని, రూపాంతరము చెందుట.